హల్లెలూయా. కుడి చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మంచిదండి. లెఫ్ట్ ప్రార్థనలో ముగించుకొని పరిశుద్ధ వారంలోనికి వచ్చి ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ వారంలో అనేక సంఘటనలు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పరిశుద్ధ వారంలో వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనము చేయాలి. అట్టి రీతిగా మనము జీవించగలుగుతున్నామా అని మన జీవితాన్ని మనం ఒకసారి సరిచూసుకునే వారిగా మనం ఉండాలి. అంటున్నాను. నిన్న దినాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రభు వారి యెరూషలేములోనికి ఆయన ప్రవేశించి ఉన్నాం. కాబట్టి ఆయన జీవితం ద్వారా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే తగ్గించుకున్న వారి పక్షాన దేవుడుండి వాళ్ళకి గొప్ప విజయాన్ని చేకూరుస్తాడు అని నిన్న దినాన్ని మనము వాక్యంలో మనము ధ్యానించుకున్నాం. కాబట్టి దేవుడిని వెంబడిస్తున్న మనము మన జీవితాల్లో తగ్గింపు అనేది మనం కలిగి ఉంటే కనుక ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఆయన ఇష్టపడేవాడిగా ఉంటాడు. అందుకని వాక్యం చెప్తుంది కదా, తమ తాను తగ్గించుకున్న వారిని నేను హెచ్చిస్తాను అంటున్నాను. గర్విష్ఠులని అనదొక్కుతాడట, దీనులని లేవనెత్తుతాను అని వాక్యంలో చెప్పుచున్నాడు. కాబట్టి దీనుడుగా దరిద్రుడుగా నీ కొరకు నా కొరకు పాపం భరించడానికి ఆయన యెరూషలేములో తను తాను తగ్గించుకొని రిక్తంగా మార్చుకొని ఆయన యెరూషలేములోనికి గాడిద మీద వచ్చినట్టు మనం నిన్న వాక్యంలో చూసుకున్నాం. కాబట్టి నిన్న దినం మొదలుపెట్టినాక నేటి దినాన్ని మనం చూసుకున్నట్టు కనుక యేసు ప్రభు వారు వృక్షాన్ని శపిస్తాడు, ఒక చెట్టుని శపిస్తాడు. ఏం చెట్టు అది? అంజూరం చెట్టుని శపిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారు మరుసటి దినాన ఆ చెట్టును చూడగానే ఆయనకి ఆకలి కలిగిందంట. ఆకలి కలిగినప్పుడు ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఏమైనా ఫలము దొరుకుతుందేమో అని ఆయన చూశాడట. కానీ ఏ ఫలము ఆయనకి దొరకలేదు. చూడడానికి పచ్చగానే ఉండేది. కాబట్టి ఈ చెట్టుని మనం చూసుకున్నట్లయితే ఈ చెట్టు మన జీవితాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏంటి అంటే మందిరానికి నడిపింపబడుతుంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, మందిరంలో సభ్యత్వం పొందుకొని ఉంటాము, పాటలు పాడుతూ ఉంటాము, ప్రార్థనలు నడిపిస్తూ ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాము. కానీ దేవుడు మన హృదయాంతరంగాల్లో చూసినప్పుడు ఆ ఫలము మనలో లేకపోతే నువ్వు చేసే భక్తి కూడా నీకు ఒకరోజు శాపంగా మారుతుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఫలాలు కోరుకుంటున్నాడు. అందుకని గళితులకు రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాలు. ప్రభువుని అంగీకరించినాక రక్షణ పొందుకున్నాక ఇంకా శాపంలోనే జీవిస్తున్నావా, లేక ప్రభువుని అంగీకరించిన నువ్వు మార్పు చెంది నువ్వు ప్రభు కొరకు ఫలించేవాడిగా ఉంటున్నావు, ప్రభు నిన్ను బట్టి ఆయన సంతోషించేవాడిగా ఉండగలుగుతున్నావు. కాబట్టి శాపగ్రస్తమైన జీవితం మనకు ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుని ఎరగని వారిగా మనం ఉన్నప్పుడు మనం ఏమాత్రం ఫలించలేని వారిగా ఎదుగుతున్నాం అంతే. కానీ ఒక్కసారి ప్రభుని అంగీకరించినాక ప్రభుకి అంటగట్టబడి వాక్యంతో మనము నడుచుకునే వారంగా ఉంటే కనుక తప్పక ఫలాలు అనేవి దేవుడు మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ ఫలాలు మనలో ఉంటున్నాయా? ఆత్మఫలాలు దేవుడు చెప్పాడు కదా, 9 ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలాల్లో ఒక్కటి ఫలిస్తే సరిపోదు. మొట్టమొదటిది ముందుగా ఫలించాలి. అది దేవుని ప్రేమై ఉన్నది. కాబట్టి అందుకనే వాక్యంలో చెప్తుంటాడు కదా, యోహాను రాసిన మొదటి పత్రికలు అంటాడు, ప్రేమ లేనివాడు నావాడు కాదు. కాబట్టి ప్రేమ దేవుని రుచి చూసినాక ఆ ప్రేమ అనే ఫలము మనము ఫలించేవారుగా ఉంటాం. ఇప్పుడు దేవుడు మనం చూస్తున్నాడు, రక్షించుకున్నాడు, మందిరానికి నడిపిస్తున్నాడు, వాక్యము మనకు వినిపింపజేస్తున్నాడు. కానీ ఈ ప్రేమ అనే ఫలము నీలో లేకుండా నువ్వు మందిరానికి ఎంతకాలము నడిపించినప్పటికీ నువ్వు దేవుణ్ణి ప్రేమించలేని వ్యక్తిగానే ఆయనకి అవబడుతూ ఉంటావు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను. ఆయన గొప్ప ప్రేమ చూడండి అసలు. కాబట్టి ప్రభుని ప్రేమించే విషయంలో ఎట్టి రీతిగా మనం ఉంచున్నాము. నిజంగా ఆత్మఫలాల్లో మొట్టమొదటిది ప్రేమ కనుక దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలని గైకొంటారు అని వాక్యం చదివిస్తుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మందిరానికి నడిపింపబడుతున్న మనము
మనని మనం ప్రూవ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు మనం రుజువు చేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఏంటంటే ప్రభా నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ఇదిగో ఫలం. ప్రతిసారి మందిరానికి వస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధనలో ఉంచినప్పుడు నీ ఫలాలు దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన జీవితాలు చూస్తే పాట పాడేవారుగానే ఉంటున్నాం, కానీ ఏమాత్రము ఫలాలు ఆయనకి అర్పించలేని వారుగా మన జీవితాలు ఉంటున్నాయి. కాబట్టి రేపటి దినాన నా కొరకు నువ్వు ఏమి ఫలించావు అని దేవుడు అడిగితే, ప్రభా అంతకాలము మందిరానికి వెళ్ళాను, అంతకాలము నేను పాటలు పాడాను, కానీ నువ్వు కొత్తగా ఏదో ఫలాలు అని అడుగుతున్నావు, నాకైతే తెలియదయ్యా చెప్పలేము. కాబట్టి ఎవ్రీ టైమ్ వి కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, మన దగ్గర నుంచి దేవుడు రిజల్ట్ కోరుకుంటున్నాం. బాగానే ఉన్నాం, క్రైస్తవులను పిలువబడుతున్నాము, చక్కగా మంచి ఆత్మీయ మందిరానికి అంటగట్టబడ్డము, వాక్యం అందింపబడుతుండగా వాక్యంలో బలాన్ని చేకూర్చుకుంటున్నాము, వాక్యము చేత బలాన్ని పొందుకుంటున్నాము, బాగానే ఉంటున్నాము క్రైస్తవులుగా. కానీ వ్యక్తులను తట్టి చూసినప్పుడు ఆ వ్యక్తులలో మనకి ఏమాత్రమో ఫలము కనిపిస్తలేదు. ఫలము ద్వారా దీన్ని మీరు గుర్తిస్తారు అని వాక్యం కనిపిస్తుంది. యూ విల్ రికగ్నైజ్ ఇట్ బై ఇట్స్ ఫ్రూట్. కాబట్టి ఫలం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కొరకు ఫలించాలి. దేవునికి అంటగట్టబడి ఉంటే మీరు ఫలిస్తారు. వాక్యానికి అంటగట్టి మన జీవితాలు ఉంటే ఆ ఫలము అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు నాకు అంటగట్టబట్టి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి ఇంకా మందిరానికి నడిపింపబడే వారిగానే మనం ఉంటున్నామేమో. మన జీవితాన్ని మనం ఒక్కసారి సరిచూసుకొని దేవునికి అంటగట్టబడితే తప్పక నువ్వు ఫలించేవాడిగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి యేసు ప్రభు వారు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని ధారపోసి తన రక్తాన్ని చిందించి మనము ఆయన కొరకు ఫలిస్తామేమో అని ఆయన ఆశించి ఉంటుండగా, మనము నిజంగా ఈరోజు మన జీవితాన్ని వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే మనని మనము ఒకసారి విమర్శ చేసుకున్నాం. ఏంటంటే నేను నిజంగా ప్రభు కొరకు ఫలించేవాడుగా నేను ఉండగలుగుతున్నానా, లేక నామకార్థ క్రైస్తవుగా బయటకేమో బాగానే పచ్చగా కనిపిస్తున్నాను, ఆత్మీయంగా కనిపిస్తున్నాను, కానీ దేవుడు నన్ను చూస్తున్నప్పుడు లోపల ఆత్మఫలాలు లేని వారిగా ఎండిన స్థితిలో నేను ఉంటున్నానేమో అని మన జీవితాన్ని మనం ఒకసారి సరి చూసుకునే వారుగా మనం ఉండాలి అంటున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుంచి 14 వాక్యాలు ఒక మాట చూడండి. మరునాడు వాళ్ళు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా కాదు, అందుకైన ఇంకా మీదట ఎన్నటికీ మీ పండ్లు ఎవరు తినకుందురు కాక అని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయనకు కూడా ఆకలి అంటే ఏంటో తెలుసు. కాబట్టి ఈరోజు ఈ ఆకలి గురించి మనం ఆయన ధ్యానించగలిగితే కనుక ఆయనకి దేనికి ఆకలి అని ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నంటే ఆత్మల పట్ల ఆయన ఆకలి కలిగి ఉన్నాడు. ఆత్మలు నశించక ఉండాలి అని. అంటే ఆత్మలు జీవజలము అయిన జీవ ఊట అయిన దేవునికి అంటగట్టబడి ఉన్నప్పుడు, ఆ జీవజలం యొక్క మనం ఉన్నప్పుడు మనము తప్పక ఫలిస్తాము. పచ్చగా ఉండడం కాదు, కానీ ఫలాలు మనం ఫలించేవారుగా మనం ఉండాలి. కానీ దేవుడికి ఆకలి ఉన్నదంట. ఎందుకంటే నీ ఆత్మ నశించడము దేవుని చిత్తం ఏమాత్రమో కాదు. నువ్వు రక్షణ పొందుకొని ఉండొచ్చు, మందిరానికి చేర్చబడి ఉండొచ్చు, కానీ నీలో ఫలాలు లేకపోతే దేవుని నువ్వు ఏమాత్రమో నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా మనం ఆయన ఏమాత్రమో తృప్తిపరచలేని వారిగా మనం ఉంటున్నాం. మన తృప్తిపరిచే వారిగా మనం ఉండాలి. దేవుడు మనని ప్రేమించి తన ప్రాణాన్ని దారపోసి తన రక్తాన్ని చిందించి నిన్ను ఆయన అంతగా కోరుకుంటే దేవుడు కేవలం ఒకటే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఈనాడు. ఏంటి అంటే ఫలాలు కావాలా నీ వద్ద నుంచి. నేను ఆకలిగొని ఉన్న నీ ఆత్మ నశించిపోతుందేమో, నేను ఇంత గొప్ప త్యాగాన్ని నేను నీ కొరకు చేసి ఉన్నాను, కానీ నేటికి కూడా నువ్వు ఫలించలేని వాడిగా నువ్వు ఉంచున్నావు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఒకటి గుర్తిస్తాం. ఏంటంటే
ప్రభుకి చెప్తాం, ప్రభువా నేటి నుంచి అయినా నీ కొరకు నేను ఫలిస్తానయ్యా. ఫలించే ఆశ మనకు ఉండాలి. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తా అని చెప్పాడు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ ద డిజైర్ టు బి ఫ్రూట్ఫుల్ అంటూ గాడ్. దేవుని కొరకు మనము ఫలించేవారుగా ఉండాలి. మనం అన్నింటిలో ఫలించడానికి ఇష్టపడతాము. ఉద్యోగ రీతిలో కానీ, జీవన విధానంలో కానీ అన్నింటిలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని ఆత్మీయ స్థితిలో మనం చూసినప్పుడు మనము ఎండిన స్థితిలోనే ఉంటున్నాం. కానీ ప్రభు కోరుకున్న ఫలాలు ఫలించలేని వారిగా మనము ఉంటున్నామేమో. ఒకసారి మన జీవితాన్ని మనం చూసుకొని నేటి నుంచున్న ఏవైతే మన జీవితాల్లో ఫలించక అడ్డుకుంటున్నాయో వాటిని మనం గుర్తించి వాటి నుంచి మనం విడుదల పొందుకొని నేటికన్నా ప్రభు అనగా దేవుని వాక్యానికి మనము చేరువై మనము కానీ దేవుణ్ణి వేడుకుంటే దేవుడు తప్పక జీవజలం మన వాక్యము చేత నీ హృదయంలో ఫలాల్ని ఆయన అనుగ్రహించగలుగుతాడు. కాబట్టి ఫలాలు అని మనం ఆలోచించగానే మొట్టమొదటి దేవుడు ప్రేమ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి ఫలం కూడా దేవుడు ప్రేమ పెట్టాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం ఎక్కడిగా ఉంటున్నాం, ఫలించగలుగుతున్నాం. ప్రతిదినం దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని మనం ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ ఇచ్చేవాడుగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఫలించేవాడుగా నువ్వు ఉండగలవు. నీ జీవితంలో కానీ దేవుణ్ణి కానీ నిర్లక్ష్యం చేసావనుకో నువ్వు ఎన్నటికీ ఫలించలేవు. ఎదుగుతావు కానీ ఫలాలు ఫలించలేని వృక్షంగా మిగిలిపోతావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలిస్తే మీరు ఫలించడం ద్వారా నా తండ్రి యొక్క నామము మహిమపరచబడుతుంది. అనగా మనము ప్రభువుని తెలుసుకున్నాము, రక్షణ పొందుకున్నాము, రక్షణ బాటలో నడుస్తున్నాము, రక్షణని అనుభవిస్తున్నాము. ఫలించిన మనము ఇతరులని ఫలించే విధానంలో మనము ఉండగలుగుతున్నాము. నిన్ను బట్టి ఇతరులు ప్రభు కొరకు ఫలించగలుగుతున్నాము. నేను ఒక్కటి ఫలిస్తే సరిపోదు. నా దగ్గరకు వస్తున్న వారందరూ ఫలించాలని దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి మీరైనా నేనైనా మనం ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రిజల్ట్ అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు రిజల్ట్ కోరుకుంటుండగా ఈరోజు నిన్ను నన్ను పేరు పెట్టకపోయి ఆయన అడగడంతో ఏది బిడ్డ నీ ఫలము అని మనం ఇదిగో ప్రభు అని ఆయనకి చూపించేవారుగా లేకపోతే ఆయనకి ఇచ్చేవారుగా మనం అవుతున్నాం. కాబట్టి దేవుడి ప్రేమలో ఎదగాల. అందుకని భక్తుడైన పౌలు కూడా అంటాడు కదా, దేవుడి ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి. కాబట్టి ప్రభు కొరకు ఫలించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరు. కానీ మనమైతే ఈ లోకంలో ఫలించాలి అని, లోకంలో అభివృద్ధి చెందాలని, ఈ లోకం వైపు నుంచే మనం ఆలోచిస్తున్నాం. కానీ ప్రభు పక్షాన్ని నుంచి మనం ఏమాత్రమో ఆలోచించలేని వారుగా, ఫలించలేని వారుగా మనము ఉంటున్నాం. కాబట్టి దేవుడు దాన్ని శపించాడు. ఇంకెప్పుడు ఎవరు నీ దగ్గర నుంచి ఈ ఫలాన్ని మీరు తినాలి. కాబట్టి నీ జీవితంలో కూడా రక్షణ పొందుకున్నాక దేవుడు నీకు అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఫలిస్తావేమో ఇంతకాలం ఫలించలేని వాడిగా ఉండి అట్టి రీతిగా నువ్వు ముందు కొనసాగిపోతే కనుక దేవుడు రక్షణ ఇచ్చిన నీకు మరొక అవకాశం నీకు కలగజేయలేడము. ఎందుకంటే నువ్వే రక్షణ సువార్తను విని నువ్వే ఫలించలేని వాడిగా ఉండి రక్షణ సువార్త ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏమాత్రమో ఫలించలేని వారుగా వాళ్ళు. కాబట్టి దేవుడు అవకాశం మనకి ఇస్తున్నప్పుడు దేవుడు మనం నేర్పరుస్తున్నాడు కనుక, ఆయన మనం సహిస్తున్నాడు కనుక, మనం భరిస్తున్నాడు కనుక నేటిగా ఒక కన్నువిప్పు కలిగి దేవా నేను నీ కొరకు ఫలిస్తాను అని మన దేవునికి వేడుకోగలితే, దేవుని సహాయం మీద ఆధారపడగలితే దేవుడు తప్పక ఫలాలు అనేవి మన జీవితాల్లో కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ప్రేమతో మనము జీవించే వారమై ఉండాలి. దేవుడిని మనం ప్రేమిస్తే కనుక ఆయన ఆకలిని లేక ఆయన ఆశయాల్ని మనము తృప్తిపరిచేవారుగా మనం ఉండగలం. దేవుడు మనల్ని సాటిస్ఫై చేయడం కాదు, కానీ మనము దేవుడిని సాటిస్ఫై చేసే రీతిగా మన జీవితాల్లో మార్పు చెందాలి. దేవుడు మనం చూసినప్పుడు ఆయన సంతోషించాలి, నా బిడ్డ నా కొరకు ఫలిస్తున్నాడు, నా ఆశయాలన్నింటినీ గుర్తెరిగి అవి తీరుస్తున్నాడు తన జీవితంలో అని
అదే రీతిగా మన జీవితాల్లో మార్పు చెందేదిగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి యేసుప్రభు దూరం నుంచి చూస్తారంట. ఈరోజు మనని కూడా చూస్తున్నాడు. ఆయన మందిరానికి నడిపింపబడ్డాం, మందిరానికి వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆయన చూస్తున్నాడు. నేటి కన్నా నా బిడ్డ నా సన్నిధికి వస్తుండగా ఫలాలు కలిగి ఉంటాడేమో. కానీ మన జీవితాన్ని మనం వాక్య ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎన్నోసార్లు దేవుని దగ్గరకు వస్తున్నాము, ఎన్నో సంవత్సరాలు గడుపుతున్నాం దేవుని సన్నిధిలో. కానీ దేవుడు దూరం నుంచి చూస్తుండగా ఏమాత్రము ఫలము లేని వారుగా మనము నేటి కన్నా దేవుని హృదయ వాంఛని మనం గుర్తించి ప్రభువా నీ కొరకు ఫలిస్తానయ్యా, ఇంకొక సంవత్సరము నాకు గడివయ్యా అని నువ్వు దేవుణ్ణి వేడుకోగలితే కనుక దేవుడు తప్పక నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఫలపరిమితంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కొన్ని ఫలాలు చాలా ప్రాముఖ్యమైనవి. రక్షణ పొందుకుంటే సరిపోదు, కానీ మారు మనసు అనే ఫలము మొట్టమొదటిగా మనము ఫలించాలి. మారు మనసు అనే ఫలము నీకున్నదా? మన జీవితంలో మనం ప్రశ్నించుకుంటే కనుక నిజంగా ఎంతకాలమైంది మన పాపాల నిమిత్తము మనం పశ్చాత్తాపడి నిజమైన మారు మనసు కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి కన్నీళ్ళు ఇచ్చి దేవుణ్ణి వేడుకున్న రోజులు ఏమన్నా ఉంటున్నాయా మన జీవితాలు? లేకపోతే కనుక నేటి నుంచి దేవుడు ఇచ్చిన రక్షణని మనం నిర్లక్ష్యం చేయక ప్రభువా నామకార్థ క్రైస్తవుల మందిరానికి నడిపింపబడుతున్నా కానీ ఏమాత్రమో ఫలాలు లేని వారిగా నేను ఉంటున్నానయ్యా, నన్ను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు కార్చిన రక్తం చేత నేను కడగబడి ప్రభా నేటి నుంచి మందిరానికి నడిపింపబడుతున్నా నేను నీ కొరకు ఫలించే బిడ్డగా ఆ ఫలాలు ఆత్మ ఫలాలు నాకు కూడా అనుగ్రహించు ప్రభా. నిన్ను తృప్తిపరిచే జీవితము, నిన్ను సంతోషపెట్టే జీవితం, నీకు నీ దృష్టిలో అంగీకారమైన జీవితము నాకు అనుగ్రహించు ప్రభా అని మనం దేవుని అడగగలిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. 20వ వాక్యము 20 నుంచి 25 చదువు అదే అధ్యాయంలో. అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకోలేను. బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అతనితో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా నేను దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక చెప్పినది జరుగునని నమ్మిన ఎడల చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చదవం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలో పొంది ఉన్నాము అని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు చెట్టుని శపించాడు. అట్టి రీతిగానే దేవుడు అంటున్నాడు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. నీకు ఉంటున్నదా విశ్వాసము? దేవుళ్ళో విశ్వాసంలో ప్రతిదినము నువ్వు నీ విశ్వాసాన్ని సరిచూసుకుంటూ విశ్వాసంలో నీకు ఎదుగుదల, విశ్వాసంలో స్థిరత్వము దేవుని యందు నీకు ఉంటున్నదా? ఒకవేళ దేవుని యందు నీకు విశ్వాసము కావాలంటే ఆయన గురించిన మాటలు వినాలి. వాక్యం చెప్తుంది కదా, వినటం వల్ల విశ్వాసం వస్తుంది. అది ప్రభు గురించిన మాటలు మనము వినేవారుగా మనం ఉండాలి. కాబట్టి విశ్వాసంతోనే దేవుని యొద్దకు రావాలి. ఇలా మనం ఫలించలేని వారుగా మనం ఉంటున్నాము, కానీ ఫలించే ఆశ నీకుంటే అటు విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించి ప్రభుని నువ్వు చేరుకోగలితే నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఫలించే వాడిగా దేవుని జీవితాన్ని ఆయన మార్చు. కాబట్టి ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ ద డిజైర్, ప్రభు నేను నీ కొరకు ఫలిస్తానయ్యా అని ఆశ నీలో. ఆశ లేకుండా నేను ఫలిస్తాను అని ప్రభు దగ్గరకు వస్తే, నీలో ఆసక్తి లేకుండా దేవుడి దగ్గరకు వస్తే దేవుడు ఏం చేయగలుగుతాడు? బలవంతంగా నిన్ను ఫలింప చేయడు కదా. కాబట్టి ఆసక్తిని మనం కనపరచాలి. మనం ఆసక్తిని విశ్వాసము మూలంగా కనపరిస్తే కనుక దేవుడు తప్పక ఆయన మనల్ని ఫలపరితంగా ఆయన మన జీవితాన్ని ఆయన మారుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగానే ప్రార్థన చేయించున్నప్పుడు మనం నమ్మాలండి, దేవుడు నా ప్రార్థనని వింటాడు, నా ప్రార్థనని ఆలకిస్తాడు, నా ప్రార్థనలకి జవాబు ఇస్తాడు అని మనం నమ్మి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఏమాత్రము మనలో ఏముండద్దు, సందేహం ఉండద్దు అని వాక్యం చెప్తుంది. డౌట్ అనేది మనలో ఉండదు. కానీ మన జీవితాలు చూస్తే ఫుల్ ఆఫ్ డౌట్స్. దేవుని బిడ్డలమే
రక్షణ పొందుకొని 20 years సీనియారిటీ ఉంది, కానీ నేటి కూడా ఏముంది మళ్ళా సందేహం, డౌట్ అనేది ఉన్నది. ఆ డౌటే నిన్ను ఫలింపకుండా అడ్డుకుంటుంది. అందుకనే ఒక పాట పాడుకుంటాం కదా, ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, నీ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా. పనికి రాని తీగలున్నవి, ఫలింపాడుకున్నవి, ఫలించే ఆశ నాకుంది, నీ అగ్నితో కాచుమా. దాని తర్వాత సెకండ్ చరణం వస్తుందా, ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, ఈ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా. కాబట్టి ఈ పాట పాడుతున్నప్పుడు నిజంగా మనము అట్టి రీతిగా దేవుడిని వేడుకుంటున్నామా, ప్రభా ఫలించకుండా ఎన్నో తీగలు అడ్డుగా ఉన్నాయి నా జీవితంలో, అన్నింటిని తొలగించి ఫలించే ఆశ నాకు ఉంటుండగా నీ కొరకునైనా నీకు అంటగట్టబడి నేను ఫలించే బిడ్డగా నా జీవితాన్ని నువ్వు మార్చు అని మన ప్రభువును అడగగలిగితే కనుక దేవుడు మన జీవితాన్ని తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తుండగా ఇంకొక ఏడాది గడువు తీసుకొని అడ్డుపడి ఏ అపాయం ఏ కీడు మనల్ని దరి చేరకుండా మనము ఆ సంవత్సరంలో అన్న దేవుడి చిన్న సమయంలో అన్న నేటికన్నా ఆయన ప్రేమని మనం గుర్తించి ఆయన ప్రేమకి మనము లోబడి నేటి నుంచి ఆయన కొరకు మనము ఫలించేవారుగా ఉంటామేమో అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఫలపరితమైన జీవితం మనకి కావాలి. వీళ్ళు కేవలము నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటున్నాయి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నీ హృదయము ప్రభుకి దూరంగా ఉంటే కనుక నువ్వు ఏమాత్రము ఫలించలేని వాడుగా నువ్వు ఉండగలవు. ఎందుకంటే లోకము తోని నువ్వు ఉంటున్నావు. నువ్వు లోకంతో ఉన్నంత కాలము నువ్వు ప్రభు కొరకు ఫలించలేవు. కానీ లోకాన్ని నువ్వు విసర్జించుకొని దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి నువ్వు చేరుకొని దేవునికి నువ్వు అంటగట్టబడగలిగితే అప్పుడు నువ్వు ఫలించేవాడుగా నువ్వు ఉండగలవు. కాబట్టి ఆత్మఫలాలు అడగగానే ఇవ్వడు, క్రియ కావాలి. క్రియ లేకుండా చచ్చిన స్థితిలోనే ఉన్నావు. కాబట్టి దేవుడు నీలో క్రియని కోరుకుంటున్నాడు. ఆ క్రియని నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు కనపరచగలుగుతున్నావు. ప్రభా నేను నిజంగా నేను ప్రేమిస్తున్నాను, దేవుడు నిన్ను చూస్తుండగా నా బిడ్డ నన్ను ఆరాధించడానికి వచ్చాడు, పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో నన్ను ఆరాధించడానికి వచ్చాడు, అటు సిద్ధపాటు నా కుమారుడికి నా కుమార్తెకి కలిగి ఉంది అని అటు రీతిలో దేవుని దృష్టిలో మనము కనబడగలుగుతున్నాం. లేకపోతే కనుక నేటి నుంచి దేవుని దగ్గరకు వస్తున్న మనం ప్రశ్నించుకున్నాం ఏంటంటే ఎందుకు నేను ఫలించలేకపోతున్నాను, కారణాలు ఏంటి అని దేవుని సన్నిధిలో కూర్చొని యోచిస్తే కనుక, ఆలోచన కలిగి ఉండే కనుక, ఆలోచించగలిగితే కనుక దేవుడు తప్పక దానికి పరిష్కారము అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ అ సొల్యూషన్ అండ్ ద సొల్యూషన్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉన్నది, ఆ పరిష్కారము దేవుని వాక్యమే. వాటి ఫలించకుండా ఉండడానికి కారణం ఏంటి అని నేను ప్రశ్నించుకోవడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని నీ పూర్ణ హృదయంతో నువ్వు చదవగలితే, ప్రేమించగలితే, ఆ ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడగలితే కనుక దేవుడు తప్పక నీ జీవితంలో ఎందుకు నువ్వు ఫలిస్తలేదో దానికి పరిష్కారం తెలియజేస్తాడు. నేటి నుంచిన నువ్వు ఫలించే వాడిగా నీ జీవితాన్ని ఆయన వాక్యము ద్వారా మారుస్తామని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దినాన యేసుప్రభు వారు ఆ అంజూరపు చెట్టుని ఆయన శపించడం కాదు, అంతే మాత్రం కాదు, కానీ రెండోదిగా ఆయన మందిరాన్ని శుభ్రపరిచి ఉన్నాడు. యేసుప్రభు వారు మరుసటి రోజున నిన్నటి దినాన్ని వదిలిపెట్టి ఈ దినాన ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు మందిరం ఎట్లున్నదంటే వ్యాపార స్థలంగా మార్చబడ్డదంట. ఒక రైతు బజార్ అక్కడ తయారైపోయిందంట.
దేవుని స్థలం ఎట్లుండాలి, దేవుని ఆరాధించడానికి ఉండాలి. ఈ రోజు మన సమాజంలో కూడా మనం చూసినట్లయితే దేవుని మందిరాల్లో పేర్కొని ఉంటుంది, కానీ అక్కడ ఆత్మీయత తక్కువ, వ్యాపారం ఎక్కువ మనకి కనబడుతున్నది. అందుకనే చాలా మంది చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద సంఘాల వైపు వెళ్ళొద్దు కానీ చిన్న చిన్న సంఘాల వైపు వెళ్ళదు, ఎందుకంటే ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని నడిపిస్తాయి అని. ఎందుకంటే ఆది అపోస్తులప్పుడు చూసినప్పుడు, అప్పుడు మనకి ఆది అపోస్తులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద మందిరాలు 8,000 మంది పట్టే మందిరాలు, 80 లక్షలు పట్టే మందిరాలు లేవు. వాళ్ళు గృహాల్లో చేరుకొని వాళ్ళు రొట్టె వెచ్చడం మానలేరు. గృహమే ఒక మందిరంగా వాళ్ళు సిద్ధపరచుకున్నారు. కాబట్టి దేవుడు మందిరాన్ని శుభ్రపరచాడు. ఆ మందిరాన్ని చూసినప్పుడు ఆయనకి నొప్పి కలిగిందంట. నా తండ్రి యొక్క ఇల్లుని వీళ్ళు ఏం చేశారు, వ్యాపార స్థలము చేసేసారు. ఇక్కడ నా తండ్రి నామము మహిమపరచబడతలేదు, కానీ వారి కార్య విక్రయాలన్నీ వాళ్ళు జరిగించుకుంటున్నారు అని అక్కడికి వచ్చాడంట. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా మార్కు సువార్త 11:15 నుంచి 19 ఉంటుంది చూడండి. వాళ్ళు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోకి ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టని ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్దరన్నాడు. కాబట్టి ఒకటి మనం గుర్తించాలా, దేవుని మందిరంలో దేవుని బిడ్డలు ఉంటారు, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న దొంగలు కూడా అక్కడ ఉంటారు. మందిరాల్లో మనం వెళ్ళినప్పుడు మనము ఒకటి ఫోకస్ చేయాలి. ఏంటి అంటే ఆత్మీయ స్థితిలో నేను ఎదగలుగుతున్నానా, లేకపోతే మందిరంలో పనులతోని నేను బిజీ అయిపోయి మందిరానికి నేను అంటగట్టబడి దేవుని నామంలో నేను మోసపోతున్నాను. మందిరానికి మనం వస్తున్నప్పుడు మందిరంలో మనము ఆత్మీయ బలాన్ని పొందుకోవాలి. దేవుని వాక్యం ఇట్లుగా జీవాన్ని మనము పొందుకునే వారమే. కానీ యేసుప్రభు వారు మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వ్యాపారము చేస్తున్నారు. అక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, నా మందిరము అది ప్రార్థన మందిరము అని అనేక మందికి అది పిలువబడ్డదని మీకు తెలియదా? మరి తెలిసి ఉండి కూడా మీరు ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు అని దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మందిరము అనగా కొత్త నిబంధనలు చూసినట్లయితే మన దేహమే దేవుడి యొక్క ఆలయము అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు ఇందులో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఇందులో నివసిస్తున్నాడు అని మీకు తెలియదా అని అడుగుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇచ్చి, దేవుడికి ఇవ్వాల్సిన మన హృదయంలో స్థానం మనం ఇచ్చేవారికి మనం ఉండాలి అని దేవుడు ఎంతో కోరుకుంటారు. కానీ మన హృదయాన్ని మనం చూసినప్పుడు దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము ఇవ్వలేని వారుగా, కానీ ఈ లోకంలో అనేక విషయాలు మనం మన హృదయంలో కలిగి మనం జీవించేవారుగా మనం ఉంటాం. కాబట్టి దేవుడు తన ఆత్మని ఎందుకు పెట్టాడంటే ఇది ఒక ప్రార్థన మందిరంగా ఉండాలి అని, ప్రార్థన జీవితము మనం కట్టబడాలి అని, ప్రార్థన కలిగి మనము జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థన అనేది దేవునితో సంభాషణ మనం అందరం తెలిసి ఉన్నాం, మనకందరికీ తెలిసి ఉన్నది. కాబట్టి నిజంగా మన జీవితాల్లో దేవుని మందిరానికి చేర్చబడము, దేవుని మందిరము అని పిలువబడుతున్నాము, కానీ ఎంత ప్రార్థన జీవితము కలిగి ఉంటున్నాం? ప్రార్థన అనగానే ఒక గంట సేపు చేసుకుంటే సరిపోతుందా? దేవుని మందిరంలో మనం చూసినట్టయితే కొంతమంది సమర్పణ సేవకులు అక్కడ 24 గంటలు గొలుసు ప్రార్థనలు నడుస్తుంటాయి, చైన్ ప్రేయర్స్ నడుస్తుంటాయి. అట్టి రీతిగా మనం కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రతినిత్యము నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ నువ్వు ప్రార్థన ఆత్మతోని నువ్వు కలిగి జీవించాలి అని దేవుడు ఎంతగానో కోరుకున్నాడు. కాబట్టి ప్రార్థన కరువైపోయింది, ప్రార్థన చేయలేని వారుగా మనం ఉంచుతాం. ఎందుకంటే లోకంలో ఉన్న వాటితోనే మనం చాలా బిజీగా అయిపోయినాం. అందుకనే ప్రార్థన సమయము మనము దేవుని దగ్గర లేని వారుగా మనం ఉంచుతాం. ప్రార్థన మందిరంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉంటేనే దేవుడి ఆత్మనిలో నివసించగలుగుతుంది. ప్రార్థన లేకుండా నామకార్థ క్రైస్తవుడుగా ఉంటే దేవుడి ఆత్మనిలో నివసించడానికి ఏమాత్రమో ఉండదు. అందుకని పాట పాడుకుంటా ప్రార్థనా శక్తి నాకు కావాలి. పాట పాడుకున్నంత మాత్రమే శక్తి వచ్చేస్తుందా? లేదు. వినయము విధేయతతో నువ్వు దేవుని సన్నిధిలో సమయము వెచ్చించి మోకరించి ప్రార్థించేవాడుగా ఉండగలిగితే తప్పక దేవుడు తన ప్రార్థన ఆత్మని
నీలో ఉంచగలుగుతావు. అప్పుడు ప్రతినిత్యము నువ్వు ప్రార్థన కలిగి వ్యవహరించగలుగుతావు, జీవించగలుగుతావు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు కూడా ఏ పని ప్రారంభించినప్పుడు, ఏది చేసినప్పటికీ ఆయన ప్రార్థనతోనే ఆయన ప్రారంభించారు. ఆయన పరిచర్య ప్రారంభించక ముందు కూడా ప్రార్థనతోనే పరిచర్యను ప్రారంభించారు. ఆ శుక్రవారం నాడు ఆయన అప్పగించే రోజు రాత్రి కూడా గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనతోనే తన పరిచర్యని ముగించినట్టు దేవుని వాక్యం చెప్తుంది. అట్టి రీతిగానే మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రార్థనతోనే ప్రారంభించలేదేమో, కానీ దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు తెలుసా? నువ్వు ప్రార్థనతోనే ముగించేవాడిగా ఉండగలుగుతావేమో. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతోమంది దైవ సేవకులు ఎన్నో గొప్ప గొప్ప సభలు, రక్షణ సువార్త సభలు పెట్టినప్పుడు దీనికంతా ఇంత విజయోత్సవంగా వీటిని జరిగించడానికి కారణం ఏంటి అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పరు, దీనంతా వెనకాల ఉన్నదంతా ఒకటే ప్రార్థన. ఒకటి ప్రార్థనలో శక్తి ఉన్నది. ఆ ప్రార్థన ఈరోజు సంఘంకి చేర్చబడ్డ మన జీవితాల్లో అది కరువైపోయింది. ఎక్కడ ఉంటున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండగలుగుతున్నాం. ప్రార్థన అనగానే మందిరానికి వచ్చినప్పుడే చేసేవారుగా మనం ఉంటున్నాం, కానీ ప్రతినిత్యము ప్రార్థన కలిగి లేని వారుగా మనము జీవిస్తున్నాం. అంటే దేవుని మందిరంగా ఏమాత్రము జీవించలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రార్థన మందిరంగా ఉండాల్సిన మనము ఈరోజు దొంగల కృతగా మారిపోయినాము అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనము ఈ లోకంలో ఉంటున్నామో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. బీ ప్రేయర్ఫుల్. అందుకనే ఎడతెగక ప్రార్థన చేయండి, కనిపెట్టుకొని ఉండండి అంటున్నాడు. ప్రార్థనలో ఉండగలితే, ప్రార్థన శక్తితో నువ్వు నింపబడగలితే, ప్రార్థన ఆత్మని నువ్వు దేవుని యొద్ద నుంచి పొందుకొని ఆ ప్రార్థన ఆత్మని నువ్వు కలిగి జీవించగలితే, అదే ప్రార్థన ఆత్మ నిన్ను పరిశుద్ధ రాకడ వరకు కూడా నిన్ను సిద్ధపరుస్తుంది. ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మీరు ఉండాలి అంటున్నాం. యూ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఈరోజు ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చాడు అంటే, ఈ దినాన్ని మనం చూస్తున్నాము, ఈ దినాన్ని మనం ఈరోజు గడిపినాము అంటే అది మన మంచితనం ఏం కాదు, కానీ ఆయన నేటికి కూడా నిన్ను జ్ఞాపకము చేసుకొని ఆయన తండ్రి కుడి పాఠశాల కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుండగానే మనం ఈరోజు సజీవ లెక్కలో. కాబట్టి నీ జీవితంని, నా జీవితంని ఒక్కసారి వాక్యం అనే అర్థంలో మనం సరి చూసుకుంటే కనుక ఎంత ప్రార్థన మనకు ఉంటున్నది, ఎన్ని గంటలు ప్రార్థనలు నువ్వు గడపగలుగుతున్నావు. చాలా మంది ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రార్థనలకు జవాబు ఏమాత్రమో పొందుకోలేని వారుగా వాళ్ళు అంటే ఆచార ప్రార్థనలు అలవాటు అయిపోయింది. ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యంలో చదువుకున్నట్టు నువ్వు నమ్మితే, విశ్వసించగలితే, అట్టి ప్రార్థన నువ్వు చేయగలితే తప్పక దేవుని సన్నిధి నుంచి నువ్వు జవాబుని పొందుకుంటావు. కాబట్టి విశ్వాసము కావాలి, దేవుని నువ్వు నమ్మేవాడిగా నువ్వు ఉండాలి. బిలీవ్, విశ్వాసంతో రా దేవుని దగ్గర. దేవుడు ఉన్నాడని, ఆయన ప్రార్థన వింటాడని, ఆయన యుద్ధకు రావాలి అని మాకు తెలుసు. అంటే దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, అందుకనే వస్తున్నాం. కానీ సరిపడినంత విశ్వాసంలో ఎదగలేని వారుగా మనం ఉంటున్నాం కాబట్టి ఇంకా మనకి ప్రార్థన జవాబుని పొందుకోలేని స్థితిలో మన జీవితాలు. వాటి నేటి నుంచి నా ప్రభు దగ్గరకు వచ్చిన మనము దేవుడిని అడుగుదాం, ప్రభా నేను ప్రార్థన చేసినప్పుడు నీ అందులో నేను విశ్వాసము, నమ్మిక కలిగి నేను సందేహింపక ఈ సన్నిధిలో నీ సహాయాన్ని పొందుకునే కృపను దయచేసి నేను ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనకు కావాల్సిన ప్రతిఫలము, జవాబుని నేను పొందుకోవాలి, ఆత్మీయ బలాన్ని అటు రీతిగా నేను పెంపొందించుకోవాలి ప్రభు అని ఆసక్తిని దేవుని సన్నిధిలో కనపరచగలితే కనుక దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే నీ జీవితము, నీ దేహము దేవుని మందిరము కనుక అది ప్రార్థన గృహంగా ఉంటున్నదా? ఈరోజు ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నావా? ప్రతినిత్యము ప్రార్థనతోని నీ దినాన్ని నువ్వు గడపగలుగుతున్నావు. దానియేలు చూస్తే ముమ్మార్లు ప్రార్థన చేశాడు. యెరూషలేము వైపు ఆయన కనులెత్తి చేతులు చాపి యెరూషలేము వైపు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎంతమంది భక్తి పరులు ఉన్నారు బైబిల్లో మనం చూసుకుంటే ప్రార్థన వీరులు. వాళ్ళందరినీ చూసి వాళ్ళ గురించి తెలుసుకోవడం కాదు, కానీ వాళ్ళందరినీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక ప్రశ్న మనము వేసుకోవాలి. ఏంటి అంటే, నేను ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాను, ఎట్టి ప్రార్థన నేను చేయగలుగుతున్నాను,
నేను చేయించున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వగలుగుతున్నాడా? నా ప్రార్థనని దేవుడు అంగీకరించగలుగుతున్నాడా? ప్రార్థన గృహంగా ఉండాల్సిన నేను దొంగల గుహగా ఎందుకు మారిపోయాను? ఎందుకు నేను ఇటు రీతిగా ప్రభుకి దూరంగా జీవిస్తున్నాను? నేను కూడా ప్రార్థన ఆత్మతోనే నింపబడాలి. దేవుని మందిరంగా పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తుండగా నేను కూడా ప్రార్థన చేసేవాడిగా, కనిపెట్టుకునేవాడిగా నేను ఉండాలి అని మనం దేవుని అడగగలిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థన చేయలేకపోతే కనుక మనం ఎండిన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఫలించాలన్నా కూడా నీకు ప్రార్థన కావాలి. ఫలించే ఆశ మనకున్నది, ప్రభులో ఫలించాలి, ఆత్మఫలాలు ఫలించాలి అని ఉన్నది. కానీ ప్రార్థన లేదే నీ జీవితంలో ఎట్లా ఫలిస్తుంది? భూమి ఉన్నది, జాగా ఉన్నది, చక్కగా మట్టి ఉన్నది, అక్కడ విత్తనం వేసి ఒక చెట్టుని, ఒక చిన్న వృక్షాన్ని మనం పెంచుకుందాం అనుకుంటే అంతా బాగానే ఉన్నది, కానీ నీళ్ళు లేకపోతే నువ్వు పడిన ప్రయాస అంతా పెడతామే. ఇలా క్రైస్తవుల జీవితంలో కూడా అదే. ఏంటి అంటే మందిరానికి నడిపింపబడుతున్నారు, మందిరం పరిచర్యలో వాడబడుతున్నారు, చక్కగా అన్నింట్లో ఉంటున్నారు, కానీ ప్రార్థన విషయంలో వచ్చేప్పటికీ ప్రార్థన లేని వారుగా, ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మనంతటా మనం ప్రార్థన చేయలేం, కానీ మనం ప్రభుని వేడుకుంటే ప్రభు తన ఆత్మని మనకు అనుగ్రహిస్తే మనం ప్రార్థనలో గడిపేవారుగా మనం ఉండగలుగుతాం. 1999లో 10వ తరగతి ముగించుకున్నాక ఇంకా 10వ తరగతి ఫెయిల్ అయిపోయినా అని చెప్పి వీడు బయట ఉంటే చెడిపోతాడు, వీడిని ఎక్కడన్నా ఎవరి దగ్గర స్థిరపరచాలి అని చెప్పి నన్ను ఏలూరులో మన్నా చర్చ్ జ్యోతిరాజు గారితో అండగట్టేసి ఆయనతో నన్ను బైబిల్ కాలేజ్కి పంపించేసాడు. చదవని కాదు, ఆరాధన టీంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉండాలని అక్కడికి పంపించేశాను. అక్కడ జ్యోతిరాజు గారు ఆనాడే 98లో ఆయన పెద్ద ప్రార్థనా వీరుడు. ఆ కాలంలో చాలా మంది సేవకుల మధ్యలో ఆయన నడిపింపబడుతూ అనేక సేవకుల్ని పూరికొల్పుతూ ఆయన గంభీరమైన ప్రార్థనలు ఆయన నడిపించేవాడు ఆ కాలంలో. సో పోయి ఈయన చేతిలో ఎందుకు నేను పడ్డాననుకున్నాను. సరే అని చెప్పి తీరా బైబిల్ కాలేజ్కి వెళ్ళినాక బైబిల్ కాలేజ్లో చూస్తే ఆయన రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు నిలువ మోకాల నుండి ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ క్రమశిక్షణలో నడపడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. నేను ఇంకా మా మామ కొడుకు ఇద్దరం కలిసి ఈయనతో మనం ఎగలేము, 11 నుంచి 3 వరకు మనం మోకరించి ప్రార్థనలో గడపలేము, కానీ ఈయనకి చెప్పబెట్టకుండా మనం కాలేజీ నుంచి పారిపోదామని చెప్పి ఆ భోగాపురం నుంచి విశాఖపట్నం 60 కిలోమీటర్లు ఉంటే 60 కిలోమీటర్లు దూరం పారిపోయి ఆయనకు చెప్పకుండా కాలేజ్ గోడ దూకి పారిపోయి ఒక 6 నెలలు విశాఖపట్నంలో ఇష్టానుసారంగా జీవించాము. తర్వాత మా ఇంట్లో ఆయనకు ఫోన్ చేసి తెలుసుకున్నప్పుడు వీళ్ళు లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు తెలియదు అని చెప్తే మీకు అప్పుడు మళ్ళీ మేము ఉంటున్న స్థలానికి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మమ్మల్ని పిలిపించుకొని ఇంకా వీళ్ళు ఇక్కడ ఫిట్ గారు వీళ్ళు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని అక్కడ నుంచి పంపించేసి కేవలం ఒక 4 అవర్స్ ప్రార్థనలో గడపలేని జీవితాలు మనవి. ప్రభుని కొరకు రాత్రి అంతా ప్రార్థనలో గడిపాయి నిన్ను రక్షించడానికి. ప్రభు ఆయన జీవించిన కొద్ది కాలం ఈ భూమి మీద 3.5 yearsలో మనం చూసుకున్నట్లయితే దినమంతా ఆయన రాజస్వార్త చేశాడంట, రాత్రి కాలం అంతా ఆయన ఒలివ కొండలకి పోయి ఆయన ప్రార్థనలో గడిపాడు. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే మనము ఆత్మీయంగా ఎదగలేకుండా ఉండడానికి కారణాలు ఏంటి అంటే మన జీవితంలో ప్రార్థన కొలువైపోయింది. ప్రార్థన లేకనే మనం ఫలించలేని వారుగా మనం ఉంటున్నాం, దేవుని మందిరంగా మనము జీవించలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి యేసుప్రభువు వారు ఎట్టి రీతిగా అయితే ఋషులంలోకి వెళ్ళి వాళ్ళ వ్యాపారాలన్నింటినీ ఆయన పడతోసి ఈ ప్రార్థన మందిరము జ్ఞాపకం చేస్తాడు. దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే మీరు ఈ లోకంలో ఉన్న వాటి బట్టి మీరు బిజీ అయిపోద్దు, కానీ మీరు ప్రార్థనలో గడిపేవారుగా మీరు ఉండాలి. ఎందుకంటే నేను అతి త్వరలో రాబోతున్నాను. ప్రార్థన కలిగి మీరు లేకపోతే కనుక మనం ప్రభుని ఏమాత్రమో చేరలేని వారుగా మనం ఉంటుంటాం. కాబట్టి ప్రార్థిస్తాం. నేటి నుంచి అన్న ప్రభు కొరకు ప్రభు సమయంలో కొద్దిగా సమయం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనం చేసుకోవచ్చు, కానీ దేవుడు ఏకాంత ప్రార్థన కోరుకుంటున్నాడు. ఏకాంతంగా నేను దర్శించాలని కోరుకుంటున్నాడు. అనేక విషయాలు నీకు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. అనేక సంగతులు నీకు బయలుపరిచి అవన్నీ నీ జీవితంలో నెరవేర్చాలని అనుకుంటున్నాడు.
కాబట్టి ఆయన ఇంత గొప్ప ప్రణాళిక మన పట్ల కలిగి ఉంటుండగా మనము ప్రార్థన చేయలేని వారుగా మనం ఉంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం దిగజారిపోయి ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసి. కాబట్టి ఈ పరిశుద్ధ వారంలో మనం ఉంటుండగా కొద్దిగా సమయము రోజు గడిపేదానికన్నా ఇంకొద్దిగా సమయం ఎక్కువ ఏకాంత ప్రార్థనలో మనం గడపగలిగితే కనుక దేవుడు తప్పక తన బలాన్ని చేకూరుస్తాడు. ప్రార్థన ఆత్మని పొందుకొని కృపను దేవుడు మనకు. కాబట్టి దొంగల గృహగా ఉన్నామేమో, నైతికన ప్రార్థన మందిరంగా మన జీవితాల్లో మార్చబడాలి అని ప్రభుని మనం వేడుతున్నాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మన బలపరిచి నడిపించుకున్న కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో ఉన్నవారి ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి, ప్రభానికి వందనాలయ స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. దేవాలయంలో మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రభావిలో ఈ సమయంలో వాక్యం ద్వారా కొన్ని మాటలు నా తండ్రి విన్నామయ్యా. ప్రభా, ఇది అంజూరపు చెట్టుని ఫలం లేదని మీరు స్థితించారు ప్రభా. దేవా, మీరు మాకు అవకాశాలు ఇచ్చి మా నుంచి మీరు రిజల్ట్స్ కోరుకుంటున్నారు ప్రభా, ఫలాలు కోరుకుంటున్నారయ్యా. దేవా, ఇది వాక్యం చెప్పిన రీతిగా ప్రభా మాలో అవి లేవు ప్రభా, కానీ ప్రభా ఇప్పుడు విని ఉన్నాం ప్రభా. ఎవరెవరైతే నేను ఇప్పుడు ఫలించాలి, దేవుడి కొరకు ఏదో ఒకటి నేను చేయాలని తండ్రి ఆలోచన కలుగుతున్నారో వారికి మీరే సహాయం దయచేయమని మీ సన్నిధిలో కోరుకుంటున్నాం ప్రభా. నీవు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన అవకాశాల కొరకు ప్రభా, మేము నీ కొరకు నా తండ్రి మీరు ఆశించిన రీతిగా ఏదో ఒకటి సంపాదించడానికి సహాయం దయచేయండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాయా. పరిశుద్ధాత్మగా మీరే వాళ్ళ హృదయాల్ని వాళ్ళ మనసుల్ని కదిలించమని నీ సన్నిధిలో కోరుకుంటున్నాను. ఎందుకని ప్రభావాన్ని మీరు రక్షించుకున్నారు, ఏ ఉద్దేశం చేత రక్షించుకున్నారో గ్రహించడానికి సహాయం దయచేయండి ప్రభా. అకౌంటబిలిటీగా ఉండటానికి మాకందరికీ సహాయం దయచేయమని నీ సన్నిధిలో కోరుకుంటున్నామయ్యా. ప్రభా, నీవు ఆశించిన రిజల్ట్స్ మేము ఇచ్చేటట్లుగా, అట్టి జీవితం కలిగి ఉండేటట్లు మీరే మీ కృపను మాకు ఇవ్వమని నీ సన్నిధిలో కోరుకుంటున్నాం ప్రభా. ఇదిగో లెంట్ డేస్లో ప్రతి వారం ప్రార్థనకు వస్తున్నాం, ప్రతి శనివారం ప్రేయర్కి వస్తున్నాం, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం ప్రభా. కానీ మా జీవితాల్లో నువ్వేం కోరుకుంటున్నావు అది మాత్రం మేము గ్రహించలేని వారిగా ఉంటున్నామయ్యా. సహాయం దయచేయండి, కృప చూపించండి. అంజూరపు చెట్టు నుంచి మీరు రిజల్ట్స్ ఆశించినట్లు ప్రభా, మా నుండి కూడా మీరు రిజల్ట్స్ ఆశిస్తారని గ్రహించి ప్రభా, అది తెలుసుకొని ప్రభా దాని ప్రకారం బ్రతకడానికి మీరే కృపనియమని ఈ సన్నిధానంలో కోరుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ విషయాల్లో మేము తప్పిపోయాం ప్రభా, ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయాన్ని, నీతో గడపడానికి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రభా మేము దేనికి ఇచ్చి ప్రభా పోగొట్టుకుంటున్నాము ప్రభా, గ్రహించి వాటి మీద విజయం పొందడానికి సహాయం అనుగ్రహింపచేయండి ప్రభా. నీ వాక్యం చదివి నీ హృదయాన్ని ఎరిగి దాని ప్రకారంగా నడవడానికి, ప్రార్థనలో నీతో గడపడానికి కృపణీయమని నీ సన్నిధిలో కోరుకుంటున్నాం ప్రభా. దేవా, వేటికైతే ఎడిక్ట్ అయి ఉన్నామో డిసిప్లిన్ జీవితంతో వాటిని ఎలా పోగొట్టుకోవాలో మీరు మాకు సహాయం దయచేయమని పరిశుద్ధాత్మ కోరుకుంటూ, ఎవరెవరైతే తీర్మానాలతో ఇక్కడ ప్రార్థన చేస్తున్నారో ప్రభా వాళ్ళని ఒక్కసారి చూడమని, వాళ్ళ జీవితంలో ఏ బంధకాలు ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో విడిపించి తిరిగి మరలాంటి కట్టుకట్టబడి ప్రభా నీ చిత్తానుసారంగా నడవడానికి, పురుకొల్పబడడానికి సహాయం తెచ్చేయమని కోరుకుంటూ, ఇదిగో వాక్యం చెప్పిన అన్న తండ్రి మరింత బలపరచమని, వాక్యం ద్వారా ప్రభా ఈ సంఘంలో ప్రభా కావాల్సిన ఆ మాటను, ఆ వాక్కును గ్రహించడానికి సహాయం చేయండి అయ్యా. ప్రభా వచ్చే యవనస్తుల్ని ఎలా నడిపించాలి, ఏ రీతిగా నడిపించాలో ప్రభా, వాళ్ళ ప్రభా ఏ క్రమంలో నడిపించాలో దానికి కావాల్సిన వాక్కు జ్ఞానం గ్రహించడానికి, తెలుసుకోవడానికి నీ బిడ్డకి సహాయం చేయమని, అదే రీతిగా సేవకురాలు కూడా ప్రభా అటువంటి కృపను ఏ రీతిగా నడిపించాలో మీరే సహాయం చేయమని కోరుకుంటూ, ముందున్న ఈ వారం దినాలు కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా ఈ చిన్ని ప్రార్థన సన్నిధానానికి చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే ప్రభు యేసు అపవాది ఆమేన్.